భాను కిరణ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్య పరీక్షలు ప్రతి గర్భిణీ స్త్రీ యొక్క జన్మ హక్కు. లేగదూడల ప్రదర్శనతో దూడల ఆరోగ్యంపై అవగాహన. కేవీపల్లిలో స్వచ్ఛ రథం ప్రారంభం. శశి ఆర్తో హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నిమ్మనపల్లి పురుషోత్తం. పీలేరు పంచాయతీ వేలాల్లో 44.55 లక్షల ఆదాయం. కేజీబీవీ వంగాలలో ప్రవేశాలకు ఏప్రిల్ 1 చివరి గడువు. ఆరోగ్య సేవ ఫలితంగా పుట్టబోయే శిశువు ఆరోగ్య భద్రతతో పాటు తెలివైన తరం సాధ్యమని పిహెచ్సి తలుపల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శ్రీ గిరీష అన్నారు. గాండ్లపల్లిలో నిర్వహించిన మాతా శిశు సంరక్షణ సేవలో భాగంగా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్యంగా జన్మించే ప్రతి శిశువు ఈ సమాజానికి అమూల్యమైన బహుమతి అని నిర్దేశించిన సమయానికి ఉచిత ఆరోగ్య సేవలు శిశువు యొక్క సామాజిక మానసిక ఎదుగుదలకు సహకరించే ఐరన్, పోలిక్ మాత్రలు, తాజా ఆకుకూరలు, కూరగాయల, పండ్లు, పాలు, గుడ్లు తక్కువ మోతాదులు ఎక్కువ సార్లు తింటూ అంగన్వాడీలో లభ్యమయ్యే పౌష్టికాహారం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అంతర్జాతీయ గర్భస్థ శిశువుల దినోత్సవం సందర్భంగా ఇది అందరి బాధ్యత అని డాక్టర్ శిరీష పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఈఓ కొండయ్య, ఏఎన్ఎం రేణుక, ఉమా, సిహెచ్ఓ రాజేశ్వరి, సుధా, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కేవీపల్లి మండలం మఠంపల్లి గ్రామంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరై దూడల సంరక్షణ, పెంపకం విధానంపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా పశు వైద్య శాఖ ఏడీఏ రవికుమార్, కలకడ ఏడీఏ కృష్ణయ్య మాట్లాడుతూ దూడల పుట్టిన వెంటనే అర్ధగంటలోపు జున్నుపాలు ఇవ్వడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఇది దూడల ఆరోగ్య రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుందని తెలిపారు. అలాగే నట్టు వంటి వ్యాధుల నివారణ కోసం సమాజానికి టీకాలు వేయడం, సరైన పోషక ఆహారం అందించడం అవసరమైందని సూచించారు. డాక్టర్ సాతిక్ మాట్లాడుతూ దూడలకు సరైన సంరక్షణ అందించకపోతే భవిష్యత్తులో ఉత్పాదకతపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. పుట్టిన వెంటనే శుభ్రమైన వాతావరణం కల్పించడం, పోషక ఆహారం అందించడం ద్వారా వాటి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. జేవీఓ శంకర్ మాట్లాడుతూ రైతులు ఆధునిక పద్ధతులకు అవలంబించి పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. శుభ్రమైన పరిసరాలు, సమతుల ఆహారం, సమయానుకూల వైద్య సేవలు అందించడం ద్వారా దూడల ఆరోగ్యమైన ఎంపిక పెరిగి మంచి ఉత్పత్తి ఇస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది రైతులకు ప్రత్యేకంగా దూడల సంరక్షణపై సూచనలు అందించారు. లేగ దూడల ప్రదర్శన ద్వారా రైతుల్లో చైతన్యం పెరిగిందని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని స్థానికులు కోరారు. పలు కార్యక్రమాల్లో రైతులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోగా అధికారులు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి దూడ రావాలి. ఇది ఒక్క నిమిషం స్టాప్ చేస్తామా, ఇది వస్తుంది. ప్రతి దూడ రావాలి. ఇది ఒక్క నిమిషం స్టాప్ చేస్తామా, ఇది వస్తుంది. కేవీపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, వగల్ల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని ప్రిన్సిపల్ శ్రావణి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 1/4/2026 లోపల తమ దరఖాస్తులను సమర్పించాలని ఆమె సూచించారు. గ్రామీణ ప్రాంతాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ విద్యా సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం పాఠశాలను సంప్రదించవచ్చని తెలిపారు. కేవీపల్లి మండలంలో పరిశుభ్రతపై ప్రజల అవగాహన పెంపొందించేందుకు స్వచ్ఛ రథాన్ని ఎంపీడీఓ సుధాకర్ ఘనంగా ప్రారంభించారు.
మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల స్థాయి నాయకులు, అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా స్వచ్ఛతపై ప్రత్యేక నినాదాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సుధాకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తబుట్టలో వేయాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రజలు సహకరించారు. స్వచ్ఛ రథం ద్వారా మండలంలోని అన్ని గ్రామాలను సందర్శించి శానిటేషన్, చెత్త నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ రథం ద్వారా పోస్టర్లు, మైక్ ప్రకటనలు, నినాదాల ద్వారా ప్రజల చైతన్యం తీసుకురావనున్నారు. కార్యక్రమం అనంతరం స్వచ్ఛ రథాన్ని ఊరేగింపుగా గ్రామంలో ప్రదర్శించారు. మండల నాయకులు, సిబ్బంది, నాయకులు కలిసి పరిశుభ్రతమైన నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తుల్లో మంచి స్పందనను పొందింది. ఈ కార్యక్రమంలో కేవీపల్లి మండల ఎంపీడీఓ సుధాకర్, ఎంపీపీ ఈశ్వరమ్మ, టీడీపీ మండల అధ్యక్షురాలు గీతాంజలి, గాలివారిపల్లి ఎంపీటీసీ రెడ్డి నాయుడు, గోరంట్లపల్లి సర్పంచ్ కృష్ణయ్య, తిమ్మాపురం సర్పంచ్ రెడ్డప్ప నాయుడు, గ్యారంపల్లి వెంకటరమణారెడ్డి, ఎంవి పల్లి శివారెడ్డి, ఎంజీవి రమణ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ముందుకొచ్చి ప్రజలకు అవేర్నెస్ కల్పించి ఆరోగ్యాన్ని, పరిశుద్ధతను కాపాడుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, తెలియని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని, గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ మీదే ఉంటుంది. కాబట్టి మండలానికి మరియు ఎమ్మెల్యే గారికి అందరికీ మంచి పేరు వచ్చేటట్లు ఈ బాధ్యతను మీరు నిర్వర్తిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మండలాధికారులు, గ్రామ సర్పంచులు, అన్ని పార్టీల ప్రతినిధులు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం. ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం అమలు చేసే విధానాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పార్టీల మీద, ప్రజాప్రతినిధుల మీద మరియు గ్రామ మండల అధికారుల మీద. స్థానిక పీలేరు పట్టణంలోని తిరుపతి రోడ్డు నందు గల కళా శశి ఆర్తో హాస్పిటల్ యాజమాన్యం ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరోవైపు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఇరువురిని నమ్మిపెడుతూ మోసం చేస్తూ వారి వ్యాపారమే ప్రధాన ధ్యేయంగా అక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యంగా పేదలకు ప్రధాన అవసరమైనటువంటి విద్య, వైద్యం, ఉపాధి సంబంధించినటువంటి వాటిని ప్రజలకు చేరువ చేయడంలో అహర్నిశలు శ్రమిస్తూ అలుపెరగని సాధన చేయడం జరుగుతుంది. ఈ యొక్క తరుణంలో కొంతమంది ఇదే అదునుగా భావించి ప్రభుత్వాన్ని, పేద బడుగు బలహీన వర్గాలను ఇద్దరిని మభ్యపెడుతూ పూర్తిగా వారి అక్రమార్జనే ధ్యేయంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి, పేదలకు పూర్తిగా దూరం చేసినటువంటి కుట్ర పన్నుతున్నారని, అందులో ప్రధాన భాగంగా ఈరోజు వెలుగు చూసినటువంటి శశి ఆర్తో హాస్పిటల్ యాజమాన్యం ఎన్టీఆర్ వైద్య సేవలను, వైద్యం కోసం వచ్చినటువంటి బాధితులను ఇరువురిని నయవంచన చేసి మభ్యపెట్టడం చూస్తే ఈ యొక్క కుట్ర అర్థమవుతుందని, ప్రధానంగా ఏ ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్నైనా చూస్తే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కంటికి కనిపించేటువంటి దైవంగా భావించేటువంటి నేటి తరంలో వైద్య వృత్తికే కలంకలం తెచ్చే విధంగా శశి ఆర్తో హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ వైద్యం కోసం వచ్చినటువంటి మదన మోహన్ రెడ్డి వారి భార్య రాధారాణి గారి వైద్యం అయిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవకు ఇచ్చేటువంటి రుసుము, ఛార్జీల కోసం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని ఇచ్చి ఫొటోస్ తీసుకునేటువంటి తరుణంలో వారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా
లబ్ధి పొందారు అనేటువంటి విషయం అవగాహన వచ్చే వరకు పూర్తిగా గోప్యంగా ఉంచి వారి నుంచి డబ్బులు దండుకోవడం, తిరిగి ఎన్టీఆర్ వైద్య సేవలు యొక్క ట్రీట్మెంట్కు సంబంధించినటువంటి డబ్బులు పూర్తిగా వచ్చింది కదా, మరి నా దగ్గర నుంచి ఎందుకు మీరు ఈ యొక్క డబ్బులు తీసుకోవడం జరిగిందని వైద్యులను బాధిత మహిళ యొక్క భర్త మదన్మోహన్ రెడ్డి ప్రశ్నించడంతో వారిపై హాస్పిటల్ యాజమాన్యం దౌర్జన్యంగా దురుసుగా వ్యవహరిస్తూ వారి కోసం వచ్చినటువంటి మరికొంతమందిపై బెదిరింపులకు పాల్పడడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క డాక్టర్ వారి యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనను తేటతెల్లం చేస్తూ వైద్య ఆరోగ్యశ్రీ నాకు అవసరమే లేదు అని చెప్పుకుంటూ వారి యొక్క అవకతవకలకు తావిస్తూ అక్రమాలకు పాల్పడడం జరుగుతుందని ఈ యొక్క శశి హాస్పిటల్ ఈ యొక్క యాజమాన్యం పైన ప్రభుత్వం వారి హాస్పిటల్కి వస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రజలను మోసం చేసినటువంటి తరుణంలో వారిపై చీటింగ్ కేసు, క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి యొక్క హాస్పిటల్కి ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వచ్చినటువంటి అనుమతులు ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, రామాంచులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ఏ ఒక్క కార్యక్రమంలో అయినా ఇలాంటి సంఘటనలు ఎదురైతే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని మేము ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క అన్యాయం ఉందో దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించేటువంటి పరిస్థితి లేకుండా ఈ యొక్క హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలని, ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఈ శశి ఆర్థో హాస్పిటల్ వారికి తక్షణమే ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేయాలని, అందులో మోసానికి పాల్పడినటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొని ఈ యొక్క బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో పీలేరు పంచాయతీ బహిరంగ వేలాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్నాయి. పీలేరు సిఐ యుగంధర్ ఆధ్వర్యంలో భద్రతను పటిష్టంగా ఏర్పాటు చేయగా పంచాయతీ ఈవో బ్రహ్మానందరెడ్డి, సర్పంచ్ ఎస్ హబీబ్ బాషా ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఈ వేలం పాటకు స్థానిక వ్యాపారులు, కాంట్రాక్టర్లు భారీగా హాజరై పోటీలో పాల్గొన్నారు. వారపు సంతానం పి అశోక్ కుమార్ రెడ్డి 28.30 లక్షలకు దక్కించుకోగా ప్రైవేట్ బస్టాండ్ హక్కును ఎన్ శశిభూషణ్ రెడ్డి 6.77 లక్షలకు పొందారు. దినసరి మార్కెట్ను లక్ష్మీదేవి 6,10,500కు స్వాధీనం చేసుకోగా జంతు వధశాలను వి రాజా 3.38 లక్షలకు కైవసం చేసుకున్నారు. ఈ వేలం పాటల ద్వారా పీలేరు పంచాయతీకి మొత్తం 44,55,500 రూపాయల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. వేలం పాటల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సిఐ యుగంధర్ పర్యవేక్షణలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పంచాయతీ ఈవో బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పారదర్శకంగా వేలం పాటలు నిర్వహించి పంచాయతీకి గణనీయమైన ఆదాయం సమకూర్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎస్ హబీబ్ బాషా మాట్లాడుతూ ఈ నిధులను గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఉపయోగిస్తామని తెలిపారు. వేలం పాటల ప్రక్రియ సజావుగా కొనసాగుతుండగా స్థానిక ప్రజలు మరియు వ్యాపార వర్గాలు ఆసక్తిగా వీటిని వీక్షించారు. అధికారులు ఇదే విధంగా పారదర్శకత విధానంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు బులెటిన్ మరోసారి. ఆరోగ్య పరీక్షలు ప్రతి గర్భిణీ స్త్రీ యొక్క జన్మ హక్కు. లేగదూడల ప్రదర్శనతో దూడల ఆరోగ్యంపై అవగాహన. కేవీపల్లిలో స్వచ్ఛ రథం ప్రారంభం. శశి ఆర్థో హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నిమ్మనపల్లి పురుషోత్తం. పీలేరు పంచాయతీ వేలాల్లో 44.55 లక్షల ఆదాయం. కేజీబీవీ వంగాలలో ప్రవేశాలకు ఏప్రిల్ 1 చివరి గడువు. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.